హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పీ స్క్వేర్ టాక్స్. అసలు ఈరోజు ఈ వీడియో ఏంటంటే అసలు నాకు 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అసలు నేను 10th ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయ్యాను, అండ్ అసలు నేను టాపర్నా లేదా డల్లర్నా, ఇంకా చెప్పాలంటే నేను ఇంటర్ కరోనా పాస్ అనమాట. ఎగ్జామ్స్ రాయకుండానే నాకు మార్క్స్ వచ్చాయి. అది ఎలానో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఈ రోజు మీతో ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అదేంటంటే గ్లూకోమీటర్ గురించి. గ్లూకోమీటర్ ఎందుకు యూస్ చేస్తామంటే మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అని చెక్ చేసుకుంటాం. అలాగే మనం డయాబెటిక్ ఆర్ బార్డర్ డయాబెటిక్ వచ్చామా అని. నేను వచ్చేసి అగరో బ్రాండ్ వారి గ్లూకోమీటర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. దీన్ని ఎలా యూస్ చేయాలి అండ్ దీని వల్ల యూజెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఓపెన్ చేయగానే ఒక కిట్ వస్తుంది. మనకి వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇది గ్లూకోమీటర్. మనకు ఒక బ్యాటరీ కూడా ఇచ్చారు. మిషన్ లో బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవాలి. చేసిన వెంటనే మనకి ఆన్ అయిపోతుంది. బ్యాటరీ ఉంటేనే మనకి మిషన్ వర్క్ అవుతుంది. ఈ గ్లూకోమీటర్ లో మనం డేట్ అండ్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ తిన్నాక ఫుడ్ తినక ముందు అని కూడా ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలని రిమైండర్ లాగా పనిచేస్తుంది. అండ్ మనకు వచ్చే 10 స్ట్రిప్స్ ఇచ్చారు. స్ట్రిప్ మీద ఆరో మార్క్ ఇచ్చారు. ఆరో మార్క్ చూపించిన విధంగా మిషన్ లోకి ఇన్సర్ట్ చేయాలి. స్ట్రిప్ మీద ఉన్న కోడ్ అండ్ మిషన్ లో ఉన్న కోడ్ ఒకటే ఉండాలి. ఇంకా మనకి నీడిల్స్ కూడా ఇచ్చారు. మనకి అయిపోయిన తర్వాత లాంచెస్ అండ్ నీడిల్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి లాంచ్ అండ్ డివైస్ కూడా ఇచ్చారు. ఇందులో మనం నీడిల్ ని సెటప్ చేసుకోవచ్చు. నీడిల్ పైకి రావాలంటే ఇక్కడ లాగి బటన్ నొక్కితే వచ్చేస్తుంది. ఇక్కడ నేను సెట్ చేసుకుని 3 సెట్ చేశాను. ఫింగర్ దగ్గర మనం ఆరెంజ్ కలర్ బటన్ నొక్కితే బ్లడ్ వచ్చేస్తుంది. ఇంకా మనం ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. 5 సెకండ్స్ లో రిజల్ట్ వచ్చేస్తుంది. ఇందులో మనకి హైపో కీటో కూడా చూపిస్తుంది. 200 అబౌవ్ ఉంటే షుగర్ ఉన్నట్టు. మా మమ్మీకి అయితే షుగర్ లేదు. తర్వాత స్ట్రిప్ అండ్ నీడిల్ ని డిస్పోజ్ చేయాలి. ఈ ప్రోడక్ట్ ఇంట్లో ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది. మీకు కూడా కావాలంటే ట్యాగ్ చేస్తాం, వెళ్ళి చెక్ చేయండి. నేను ముందుగానే నా ఫైల్ ని కూడా రెడీగా పెట్టుకున్నా. ఎందుకంటే నాకు 10th మార్క్స్ ఎన్ని వచ్చినాయి డైరెక్ట్ గా చూపిస్తేనే తెలిసింది కదా, అందుకని తెచ్చుకున్నా. నేను వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మ్యాటర్ లోకి వస్తే నా 10th క్లాస్ సర్టిఫికేట్ చూపిస్తాను. ముందు వెయిట్ నా 10th క్లాస్ సర్టిఫికేట్ చూపిస్తాను. ఒరిజినల్ అయితే లేదు నా దగ్గర, జిరాక్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను అసలు నాకు 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయో. చెప్పాలంటే నాకు 10th లో వచ్చేసి, అంటే మాకు 10th ఉన్నప్పుడు పాయింట్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు అంటే మార్క్స్ వచ్చాయి కదా, మా చెల్లికి కూడా మార్క్స్ వచ్చాయి. మా టైంలో వచ్చేసి పాయింట్స్ ఉన్నాయి. నాకు 10 పాయింట్స్కి వచ్చేసి 9 పాయింట్స్ వచ్చాయి. అసలు నాకు చెప్పాలంటే 9 పాయింట్స్ వచ్చాయని చాలా ఫీల్ అయినా. ఎందుకంటే కనీసం 9.5 వస్తాయి అనుకున్నా, కానీ 9 వచ్చాయి. కానీ నేను మాత్రం మా స్కూల్లో బ్యానర్ లో అయితే పడినా అనమాట. కానీ మా స్కూల్లో వచ్చేసి ఏంటంటే 9 పాయింట్స్ వచ్చిన వాళ్ళ నుంచి 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళ వరకే వేస్తారు. 9 పాయింట్స్ వచ్చేది మా స్కూల్లో చాలా తక్కువ అనమాట. ఇంకా 9 పాయింట్స్ వచ్చాయి. అసలు నేను ఎందుకు 9 పాయింట్స్ వచ్చాయంటే, నేను డల్లర్ అనమాట. అసలు మ్యాథ్స్ లో చాలా అంటే చాలా డల్లర్. అందుకే నాకు మ్యాథ్స్ లో వచ్చేసి 8 పాయింట్సే వచ్చాయి. అసలు మ్యాథ్స్ అంత డల్ అయినా కూడా ఇంటర్లో మళ్ళీ ఎంపీసీనే తీసుకున్నా. అంతే కదా, మ్యాథ్స్ లో ఎంత వీక్ ఉన్నా కూడా మళ్ళీ ఇంటర్లో వెళ్ళి ఎంపీసీనే తీసుకుంటారు నా లాంటి వాళ్ళు. ఫస్ట్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ అనమాట. తెలుగులో వచ్చేసి 10 పాయింట్స్ వచ్చాయి నాకు. హిందీలో కూడా 10 పాయింట్స్. నాకు హిందీ ఫేవరెట్ సబ్జెక్ట్ అనమాట. అసలు ఎంత బాగా రాశానంటే నా పక్కన వాళ్ళు చూపి మరి అడుగుతున్నా కూడా చూపిలేదు తెలుసు అనమాట. నేనే ఓన్ రాసేసుకుంటూ ఉన్నా లాస్ట్ వరకు. అండ్ ఇంగ్లీష్ లో వచ్చేసి 9 పాయింట్సే వచ్చాయి. ఇంగ్లీష్ లో కూడా 10 పాయింట్స్ వస్తాయి అనుకున్నా, కానీ 9 పాయింట్సే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ అనమాట. అసలు వర్స్ట్ సబ్జెక్ట్, అసలు నాకు రాను కూడా రాదు. అందులో వచ్చేసి 8 పాయింట్స్ వచ్చాయి. 8 కూడా రావు, 7 వస్తాయి అనుకున్నా, కానీ 8 వచ్చాయి. నెక్స్ట్ వచ్చి జనరల్ సైన్స్ అనమాట. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 మిక్స్ అయ్యి ఇచ్చింటారు కదా. అండ్ బయాలజీ కూడా 3 మిక్స్ అయ్యి పాయింట్స్ వస్తాయి కదా. అందులో వచ్చేసి 8 పాయింట్స్ వచ్చాయి అనమాట. అండ్ సోషల్ వచ్చేసి 9 పాయింట్స్. సోషల్ కూడా 10 పాయింట్స్ వస్తాయి అనుకున్నా. మొత్తం క్యాలిక్యులేట్ చేసి 9.5 వస్తాయని హ్యాపీగా ఉన్నా. కానీ చూస్తే 9 పాయింట్సే వచ్చాయి. ఇప్పుడు మీరే చెప్పండి, నేను టాపర్నా లేదా డల్లర్నా? అసలు మేము పడిన సెంటర్ వచ్చేసి చాలా లూజ్ అనమాట. ఎంత లూజ్ అంటే అంత లూజ్, ఈజీగా కాపీ కొట్టేసి. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే అసలు ముందు పక్క చదువురాదు, వెనక పక్క చదువురాదు అనమాట. వాళ్ళిద్దరే నన్ను గోగుతా ఉన్నారు చూపి అని. ఇంకా అందువల్ల అట్లా వచ్చేసాయి అనమాట. లేకపోతే మ్యాథ్స్ ఎక్కడైనా కాపీ కొట్టి రాసినా కూడా కనీసం 10 పాయింట్స్ వచ్చేవి. కాపీ కొట్టడానికి అసలు లేదు. అలాగే ఫైనల్ గా నాకైతే 10th లో వచ్చేసి 9 పాయింట్స్ అనమాట. ఇప్పుడు విషయానికి వస్తే నేను ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయ్యానంటే, నాకు కూడా గుట్లో ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయ్యాను చూస్తాను. ఇయర్ లో పాస్ అయ్యానబ్బా, ఏంది అసలు ఇక్కడ 2019 అనమాట. 2019 మార్చ్ లో పాస్ అవుట్ అయ్యాను. ఇప్పటికే 8 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా. 8 or 7 ఇయర్స్ అయిపోయింది నాకు 10th అయిపోయి. 9 పాయింట్స్ వచ్చాయి. మీరు ఇంకా నేను అబద్ధం చెప్తున్నారేమో అనుకుంటాను, చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడు నా ఒరిజినల్ నేమ్ వచ్చేసి
లక్ష్మీ ప్రసన్న అనమాట. లక్ష్మీ ప్రసన్న, అది నాకు 9 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు నా ఇంటర్ మార్క్స్ విషయానికి వస్తే కొంచెం బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి నా ఇంటర్ మార్క్స్ అనమాట. ఇంటర్లో వచ్చేసి నేను ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత March 7 అయితే మాకు ఎగ్జామ్స్ జరిగాయి. అండ్ March 18 ఇంటికి వచ్చేసాను అనమాట. March 22 వచ్చేసి కరోనా. ఇంకా కరోనా అప్పటి నుంచి లాక్డౌన్ అనమాట. ఇంక ఇంటర్ సెకండ్ ఇయర్ లో స్టార్టింగ్ 1 month కాలేజ్ ఓపెన్ చేశారు. తర్వాత ఏం చెప్పారంటే, ఇప్పుడు మీ ఇంటర్ సెకండ్ ఇయర్ మీకు ఎగ్జామ్స్ లేవు, అంటే ఫస్ట్ ఇయర్ కి వచ్చిన మార్క్సే కొన్ని క్యాల్కులేట్ చేసి సెకండ్ ఇయర్ లో వేసేస్తారు అని చెప్పారు. నేనేంటంటే కనీసం మాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మార్క్స్ పెంచుకుందాం అనుకుంటే ఇంప్రూవ్మెంట్స్ కూడా లేవు. అసలు ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేసింటారు, కనీసం సప్లై అయినా రాశారో లేదో. అట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ బేస్ చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ మార్క్స్ చెప్పారనమాట. నేను ఇంటర్ వచ్చేసి ఏ ఇయర్ పాస్ అయ్యానంటే 2021 అనమాట పాస్ అయింది. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోకి వస్తే నాకు అంటే మ్యాథ్స్ లో 75, అంటే పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది కదా, మ్యాథ్స్ పేపర్ 1 75 ఉంటే 74 వచ్చాయి, మ్యాథ్స్ పేపర్ 2 75 ఉంటే 60 మార్క్స్ వచ్చాయి. అండ్ ఫిజిక్స్ వచ్చేసి 48 వచ్చాయి 60 మార్క్స్ కి. అండ్ కెమిస్ట్రీ వచ్చేసి 60 53 వచ్చాయి. కెమిస్ట్రీ మాత్రం చెప్తానే అంటే చూసి రాసేసాను అనమాట. అసలు లాస్ట్ డే కదా అందరూ ఫుల్ కాపీ కొట్టేస్తున్నారు, అందులో టఫ్ వచ్చింది కెమిస్ట్రీ పేపర్. ఇంకా నా పక్కన కొంచెం టాపర్ పడింది అనమాట, ఆ పాపంలో చూసి రాసేసాను. అంటే 50, అంటే మరీ అంత కాపీ కొట్టలేదు, ఏవో 2-3 క్వశ్చన్స్ అంతే. నేను చెప్తున్నాను అనమాట కాపీ కొట్టింది. అండ్ మ్యాథ్స్ పేపర్ 2 చాలా టఫ్ గా వచ్చింది, అందువల్లే నాకు 60 మార్క్స్ వచ్చాయి. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి 100కి 77 వచ్చాయి. అండ్ సాంస్క్రిట్ వచ్చేసి 100కి 98 వచ్చాయి. సాంస్క్రిట్ ఎంత ఈజీ అంటే ఇంటర్ లో అంత ఈజీ అనమాట. కొంతమంది తెలుగు ఉంటుంది, కానీ ఇంటర్ లో తెలుగు కన్నా సాంస్క్రిట్ తీసుకోవడం చాలా ఈజీ అనమాట. అట్లా ఆ మార్క్స్ వచ్చాయి. అంటే టోటల్ 410 వచ్చాయి అనమాట 470కి. అండ్ సెకండ్ ఇయర్ ఏంటంటే అసలు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాలేదనమాట. మ్యాథ్స్ నాకు ఫస్ట్ ఇయర్ లో 74 వచ్చాయి కదా, సెకండ్ ఇయర్ లో కూడా 74 వేసారు, అంటే వాళ్ళే చేసేసారు. మ్యాథ్స్ పేపర్ 2 60 వచ్చాయి కదా, 64 వేసారు, 4 మార్క్స్ ఎక్స్ట్రా వేశారు. అండ్ ఫిజిక్స్ లో నాకు 48 వచ్చాయి కదా, 51 వేశారు. అండ్ కెమిస్ట్రీలో 53 వస్తే 55 వేశారు సెకండ్ ఇయర్ కి. అండ్ ప్రాక్టికల్ వచ్చేసి ఒకటి 29 ఒకటి 30 అనమాట. ఈ విధంగా అంటే ఇంగ్లీష్ లో కూడా పేపర్ 1 లో అంటే సెకండ్ ఇయర్ లో 83 వేశారు. అండ్ సాంస్క్రిట్ కి వచ్చేసి 98 వేశారు. అంటే టోటల్ నా మార్క్స్ వచ్చేసి ఏంటంటే 894 అనమాట. అసలు ఎంత బాధపడినా అంటే అసలు ఏడ్చడం కూడా ఏడ్చడం. ఒక పక్క మా అమ్మ ఏమైనా మోటివేట్ చేస్తుంది అనుకుంటే అందరికి 900 పైన వచ్చాయి, నీకేంటి 894 వచ్చాయని మా అమ్మ ఒక పక్క ఏమో తిట్టడం, ఒక పక్క ఏమో ఇంకా ఫీల్ అయిపోయి ఇంప్రూవ్మెంట్స్ అయినా రాసుకుందాం అనుకుంటే అసలు దేనికి లేకుండా 894 వచ్చాయి. ఈ విధంగా ఇంటర్ అయితే నేను పాస్ అయిపోయినా అనమాట. ఇప్పుడు అంటే ఇంటర్ 10th మార్క్స్ అవి అండ్ ఇంటర్ మార్క్స్ ఇవి. నేను మరీ అంత టాపర్ ఏం కాదు, మరీ అంత డల్లర్ ఏం కాదు, మీడియం అనమాట. మీడియం ఎందుకంటే మ్యాథ్స్ వల్లే, నాకు మ్యాథ్స్ రాదనమాట, దానివల్లే డల్ అయిపోయినా. ఇంకా ఇంటర్ వచ్చేసి నేను 2021 లో పాస్ అవుట్ అనమాట. నేను ఇంటర్ చదివింది ఎక్కడంటే శ్రీ చైతన్య తిరుపతి అనమాట. అండ్ 10th వచ్చేసి రాజు స్కూల్ అనమాట, రాజంపేటలోనే. మాకు చాలా బాగా చెప్తారు. అండ్ ఇది వచ్చేసి మీనాక్షి సౌధం అనమాట తిరుపతి, చాలా మంది తెలిసే ఉంటుంది. చాలా బాగా చెప్తారు చదువు మాత్రము. అండ్ హాస్టల్ కూడా చాలా బాగుంటుంది, ఇంటర్ మొత్తం హాస్టలే. ఈ విధంగా నేను పాస్ అవుట్ అయిపోయాను అనమాట. అండ్ ఇప్పుడు నేను ప్రెసెంట్ బీటెక్ చేశానా లేదా డిగ్రీ చేశానా, ఎక్కడ చేస్తున్నాను, ఓపెన్ డిగ్రీ చేస్తానా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు అంటే డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడిగితే నేను చెప్తాను, లేకపోతే లేదనమాట. ఇదంతా ఇప్పుడు నా ఫుల్ ఏం చెప్తాను. అసలు నిన్న అంటే కోటర్కి వెళ్తూ ఉన్నాను, బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి అడిగినంటే తనకి ఇన్స్టాగ్రామ్ లేదంటే ఓన్లీ యూట్యూబే అంట. అంటే యూట్యూబ్ లో చూసే వాళ్ళందరికి నా పేరు తెలియదు. నా పేరు వచ్చేసి లక్ష్మీ ప్రసన్న అనమాట, కానీ ప్రసన్న అనే చెప్పుకుంటా. నాకు లక్ష్మీ ప్రసన్న అంటే పేరు ఇష్టం లేదు, షార్ట్ కట్ గా ప్రసన్న అని చెప్పుకుంటా. అది అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన లాంగ్ వీడియోస్ ఇలానే కంటిన్యూ అవుతాయి. కనీసం వీక్ 3 అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అప్పుడే స్టార్ట్ చేసాను ఇంద్రా. నీ చెయ్యి మనకు అనిపిస్తుంది అలా, నీ చెయ్యి పడతాను చూడరా. ఉంటే కొంచెం మళ్ళీ నెక్స్ట్ టైం బాగా